అమెరికాలో జరుగుతున్న పరిణామాలు గానీ, మీరు విదేశాలకు సంబంధించి చాలా అంశాల గురించి మాట్లాడతారు. ట్రంప్ తీరుకు సంబంధించి కొంత వైఖరి మాట్లాడుతుందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక్కోసారి వివాదం అవుతుంది. ఏదవుతుంది? ఏం జరుగుతుంది సార్ ఆ విషయానికి సంబంధించి? కొంత భారతదేశం కూడా ఇబ్బంది పడుతుంది. మన విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అన్ని దేశాలతో పాటు మన వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు ఇంకా. సార్, విద్యార్థులు ఇబ్బంది పడడము దీని మీద సరైనటువంటి పత్రాలతోటి సరైనటువంటి యూనివర్సిటీస్కి సరైనటువంటి పద్ధతిలో వెళితే ప్రమాదము ఉండదని నా అభిప్రాయం. అక్కడికి వెళ్ళి ఇండియాలో తీసినట్టుగా పచ్చ జెండాలు ఎర్ర జెండాలు కట్టుకుని సినిమా రిలీజ్కి ఊరేగింపులు చేస్తాము, సినిమా హాల్లో కాగితాలు చింపుతాము అంటే మరి ఆ దేశపు పద్ధతికి అది లొంగే విషయం కాదు, వాళ్ళకి అర్థమయ్యే విషయం కాదు. మెక్సికో కానీ మిగతా అనేక దేశాలకు చెందినటువంటి వాళ్ళు దాని అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ చట్టాలను పాటించి తీరాలి. అమెరికా వాడు ఉద్యోగం చేయొద్దు అన్నప్పుడు ఉద్యోగం చేయొద్దు. ట్రంపే కాదండి, బరాక్ ఒబామా సమయంలో కూడా జరిగింది. బరాక్ ఒబామా బాగా చదవండి, లేకపోతే బఫెలోలో ఉద్యోగాలు రావు, బెంగళూరుకు ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. బరాక్ ఒబామా మోస్ట్ లిబరల్ ప్రైమ్ మినిస్టరు అమెరికన్ విద్యార్థులతో మాట్లాడుతూ, బఫెలో అని అక్కడ అమెరికాలో ఒక పట్టణం ఉంది, బఫెలోలో విద్యార్థులకు ఉద్యోగాలు రావు, బెంగళూరులో వస్తాయి, ఎందుకంటే అంతా అవుట్సోర్సింగ్ అవుతుంది, ఇండియన్లు ఉద్యోగాలు తీసేసుకుంటారు అంటున్నారు. ఏమంటే నాకు అర్థం కాని చిన్న విషయము, ఆంధ్రవాడు తెలంగాణకు వస్తే ఉద్యమం చేసి వాడు వెళ్ళేదాకా నిద్రపోమని చెప్పి మనం అంటాము. అమెరికా మనదని చెప్పి మనకు అక్కడ ప్రత్యేకమైన హక్కు కావాలి, మేము ఏమన్నా చేసుకుంటాము, సినిమా హాల్లో కాగితాలు చింపేస్తాము, బాలయ్య బాబుకు ఊరేగింపులు చేస్తాము అని ఏ రకంగా అనగలమండి? అక్కడ ఉన్నప్పుడు అక్కడ చట్టాలని పాటించాలి కదా మౌలికంగా. అంటే ఈ విషయం వరకు సరే, ట్రంప్ విషయానికి వచ్చినట్లయితే అక్కడే మోదీకి ట్రంప్కి ఉన్నటువంటి నాయకత్వ శైలిలోని తేడా మీకు అర్థమవుతుంది. ట్రంప్కి ఈరోజు అసెంబ్లీలో వాళ్ళ యొక్క సెనేట్లో కాంగ్రెస్లో మెజారిటీ ఉంది, అధికాంశపు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది, పూర్తి మెజారిటీతో ఆయన పరిపాలించవచ్చు 4 సంవత్సరాల కాలం. పూర్తి మెజారిటీ ఉండి చాలా రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వం ఉన్నా కూడాను మోదీ అందరినీ కలుపుకుపోయి లేదా తాను తీసుకున్న నిర్ణయాల్ని సమర్థవంతంగా అమలు చేయగలిగాడు. ఇద్దరు నాయకుల మధ్య తేడా ఎలా ఉంటుందో చూడాలన్నట్లయితే అమెరికాలో ట్రంప్ని అద్భుతమైన మెజారిటీతో గెలిచాడండి. ఈసారి ట్రంప్ గెలిచిన మెజారిటీ సామాన్యం కాదు. తక్కువ మెజారిటీతో గెలిచినా కూడా ఈ నాయకుడు చేయాలనుకున్నవన్నీ సమర్థవంతంగా చేసి ప్రజల మెప్పు పొందగలుగుతున్నాడు, విపక్షాలను కూడా కలుపుకోగలుగుతున్నాడు. ఎవరో సరెండర్ అనే ఒక నాయకుడిని వదిలేస్తే ఆ పార్టీకి చెందినటువంటి 3 ఎంపీలు మోదీ యొక్క డెలిగేషన్కి నాయకత్వం వహించారు, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్ అండ్ శశి థరూర్. కాబట్టి ఇద్దరు నాయకుల్ని మీరు కనుక కంపేర్ చేయాలంటే మెజారిటీ పూర్తిగా వచ్చి పరిపాలించలేని వాడు మెజారిటీ తక్కువగా ఉండి కూడా ఎలా పరిపాలించాలో చూడాలి అంటే మీకు అమెరికా యొక్క అధ్యక్షుడిని ప్రస్తుతం చూడాలి. ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆయన విధానాల్ని అమలు చేసుకునే వాతావరణం ఉండి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతర్గత రాజకీయాల్లోనూ విదేశీ రాజకీయాల విషయంలో కూడాను ట్రంప్ కన్నా అమెరికాలో ఒక డీప్ స్టేట్ ఏదో ఉంది, అది మొత్తం ఎజెండాని సెట్ చేస్తోంది అన్నట్టుగా అనిపిస్తోంది. కేవలం ఆయనను ఒక కీలుబొమ్మగా పక్కన ఉంచారా అన్న భావన నాకు కలుగుతుంది. నా అభిప్రాయం ఇది, ఐ మే బీ రాంగ్. కానీ ఇద్దరు నాయకుల్ని మీరు కంపేర్ చేసుకోవాలంటే ప్రస్తుతము ఇండియాలో మత కల్లోలాలు లేని ఒక పూటని మించి మత కల్లోలాలు జరగడం లేదండి. ఒకానొక సమయంలో ఈ దేశంలో 53 రోజులు కర్ఫ్యూ ఉంది. మన హైదరాబాద్లో ఈరోజు మత కల్లోలము పొద్దున 11ంటికి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఎండ్ అయిపోతున్నది. ఒక పూటని మించి మత కల్లోలాలు జరగడం లేదు ఈ దేశంలో. బాంబు పేలుళ్ళు లేవు. పెహల్గాం దాడి జరిగితే పాకిస్తాన్ 10 ఏళ్ల దాకా కోలుకోకుండా ఉండేలా కొట్టగలిగారు. ఎలా పరిపాలించాలి, ఎలా పరిపాలించకూడదు 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మీ ముందున్నాయి. ఏ నాయకుడు ఎలా ఉండాలి, ఏ దేశాన్ని ఎలా పరిపాలించాలి. అమెరికా కన్నా భారతదేశం చాలా సమస్యలతో కూడుకున్నటువంటి ఒక భాష లేదు మనకి. అమెరికాలో ఒక భాష ఉంది. మన దగ్గర అనేక రాష్ట్రాలు అనేక వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయి. అమెరికాలో వేర్పాటువాద ఉద్యమాలు లేవు. హిందీ వ్యతిరేకత భారత్లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో, అమెరికాలో లేదు. మన దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు అనేవాళ్ళు ఇప్పటికీ బలంగా ఉన్నారు. అమెరికాలో యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు కదా, ఏ కోడ్ కూడా అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది నడవడానికి వీల్లేదు. అయినా వాడు పరిపాలించలేకపోతున్నాడు, ఇక్కడ పరిపాలించగలుగుతున్నాడు. పోలిక ఒకసారి చూసుకోండి.